ప్రభుత్వాన్ని ప్రతి ఇంటి గుమ్మం వరకు తీసుకెళ్ళి నిలబెట్టాలి అని ప్రభుత్వ సేవలు క్షేత్రస్థాయికి కూడా అందుబాటులో ఉండాలనే వాలంటరీ వ్యవస్థ అండ్ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ప్రధానంగా వచ్చేది. అందుకే ఎలాంటి సేవలైనా 48 గంటలు అందుతూ ఉండే మ్యాక్సిమం ఒక వారానికి మించి వారంలోపే దాదాపు ప్రతి సేవ అక్కడ అందుతూ వచ్చేది. ఇంకా బర్త్ సర్టిఫికేట్ లాంటివి అయితే ఇంకా చాలా వేగంగా అందుతూ ఉండే. సరే, ప్రభుత్వం మారిన తర్వాత చివరికి బర్త్ సర్టిఫికేట్ ఇవ్వడానికి కూడా వీళ్ళకు వారం, నెల, 2 నెలలు కాదు, వీళ్ళ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి బర్త్ సర్టిఫికేట్ కావాలి అని చెప్పి మొత్తం ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నాం. ఇవ్వడం లేదు అని చెప్పి ఒకరు ఇద్దరు కాదు, చాలా మంది అనంతపురం జిల్లా బత్తలపల్లి రోడ్డు, బత్తలపల్లి నుంచి తాడిపత్రికి వెళ్ళి రోడ్డు మీద కూర్చొని మొత్తం వాహనాలన్నింటినీ ఆపేసి మొత్తం ధర్నా నిరసన చేస్తూ ఉన్నారు. ఇది ఆ పత్రిక ఈ పత్రిక రాసింది కాదు, తెలుగుదేశం పార్టీ ఆస్థాన పత్రిక వారాంతపు పలుకుల ఆ పత్రికలో వచ్చినటువంటి వార్త. బర్త్ సర్టిఫికేట్ కోసం ధర్నా చేస్తూ ఉన్నారు. వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, 5 నెలల నుంచి తిరుగుతూ ఉన్నాం, బర్త్ సర్టిఫికేట్ ఇవ్వట్లే, మా పిల్లలకు కావాలి, మా పిల్లలకు అవసరం ఉంది అని. ఇంకొకరు మాట్లాడుతున్నారు, 3 నెలల నుంచి తిరుగుతున్నాం, బర్త్ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు, బర్త్ సర్టిఫికేట్ కావాలంటే అప్లికేషన్ ఇవ్వమంటారు, ఇస్తాం, మళ్ళీ ఏమైందంటే మీరు అప్లికేషన్ ఇచ్చారా, యాడిచ్చారు, మళ్ళీ ఇవ్వండి అంటున్నారట. ఇంతకుముందు మీరు ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు లేరు, మళ్ళీ వచ్చి ఇవ్వండి అంటున్నారట. మామూలుగా బత్తలపల్లి ఆర్డిటి ఆసుపత్రి ఉంటుంది, ఫేమస్ అది. అందులో పుట్టిన వాళ్ళకు బత్తలపల్లి సచివాలయం 1లో ఏమో బర్త్ సర్టిఫికేట్లు ఇస్తారట. ఆ బర్త్ సర్టిఫికేట్ ఇవ్వట్లేదని చెప్పి రోడ్లు ఎక్కారట. 5 నెలల నుంచి 3 నెలల నుంచి ఇవ్వట్లేదట. చివరికి రోడ్లు ఎక్కి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. అరే నీ పాసుగుల బర్త్ సర్టిఫికేట్లు ఇవ్వడానికా? ఇంకా పెద్ద పెద్ద ప్రభుత్వ సేవలు ఏం చేస్తారు? ఇంకేం పెద్ద సర్వీసులు అందుతాయి? ఏందబ్బా స్వామి, బర్త్ సర్టిఫికేట్ కానీ ఇవ్వలేకున్నారు 5 నెలల నుంచి. మరి ఏం చేస్తున్నారు? దేని మీద దృష్టి పెడుతున్నారు? అంటే పింఛన్ల పంపిణీ చేస్తూ ఉన్నారు, అదొకటి చక్కగా చేస్తూ ఉన్నారా? అది తప్ప ఏ సేవకైనా దాని చుట్టూ తిరగాల్సిన పరిస్థితే ఉంది. మరి నెక్స్ట్ పొంగ గ్రామ వార్డు సచివాలయాలు కానీ లేకుండా చేస్తారంటున్నారు. అవి లేకుండా చేస్తే మళ్ళీ పాతకాలంలో ఎట్లుంటుండే, మండల ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉండాలి. ఆడికి పోతే వాళ్ళు ఉండరు. ఆ మండల ఆఫీస్ ఎదురుగా చుట్టూ ఒక ఏమంటారు మిరపకాయ బజ్జి టీ కొట్టు ఒకటి ఉంటుంది, ఆడికి పోవాలి, టీ తాగాలి. దానికోసం ఆడ పేపర్లు పెట్టుకొని చెవిలో ఒక పెన్ను పట్టుకొని బ్రోకర్లు ఉంటారు రెడీగా, వానికి చేతులు దడపాలి, వానికి టీలు తాపించాలి, వానికి టిఫిన్లు తినిపించాలి. ఇంక నెక్స్ట్ మళ్ళీ అదే సిస్టమే, దాని చుట్టూ తిరుగుతూ ఉండాలి. మీకు ఏ సర్టిఫికేట్ కావాలో తిరుగుతూ ఉండాలి. మరి చివరికి మళ్ళీ అదే వచ్చి అక్కడికే వచ్చి ఆగేటట్టున్నారు. అన్నీ పాసుగల బర్త్ సర్టిఫికేట్ కావాలని రోడ్ల మీద ధర్నాలు చేయడమైందా? 5 నెలల నుంచి దానికోసం తిప్పుకోవడం ఏందా? సార్ ఏం సర్వీస్ చేస్తున్నారయ్యా? ఏంది ఇదంతా?